ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈరోజు గుడ్ న్యూస్ అండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం జిహెచ్ఎంసీలో పనిచేసే ఉద్యోగులకు రేపనగా ఈరోజు అయితే సెలవు అయితే ఉంది. ఈ మేరకు హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటన అయితే విడుదల చేశారు. రెండు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియోలో. ఎలక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం ద్వారా దాదాపు 500 మంది ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటారు. 2 పోలింగ్ కేంద్రాలు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ సిబ్బందిపై ట్రైనింగ్ ఇప్పటికే ఇచ్చాం. ఇంకా సింగిల్ టేబుల్ కౌంటింగ్ జరుగుతున్నందున హైదరాబాద్లో లోకల్ బాడీ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ మొత్తం 112 ఓటర్లు అయితే ఉన్నారు. ప్రిపరేషన్ పద్ధతుల ప్రకారం ఓటింగ్ జరుగుతుందని వెల్లడించారు. ఇక ఉదయం సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లకు ప్రభుత్వం త్వరలో భారీ ఊరట లభించనుంది. 8వ వేతన సంఘాన్ని వేగంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ కొత్త వేతన సంఘం ద్వారా దాదాపు 47.85 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దీన్ని అయితే ప్రయోజనం చేకూరనుందన్నమాట. 35 పోస్టుల భర్తీకి ప్రకటన. మీడియా కథనాల ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ 8వ వేతన సంఘం కోసం 35 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు ప్రకటించింది. 2025 ఏప్రిల్ 17న ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ అయితే విడుదల జారీ చేసింది. ఇందులో 8వ వేతన సంఘంలో డిప్యూటేషన్ ప్రాతిపదికన 35 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొందనమాట. ఈ పోస్టులకు 8వ వేతన సంఘం ఏర్పాటైన తేదీ నుండి సంఘం మూసివేసే వరకు కూడా ఉద్యోగులు నియమించినట్టు తెలిపిందనమాట. సర్క్యులర్లు అందరికీ చేరవేయాలని సూచన. ఇక ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సర్క్యులర్లో 8వ వేతన సంఘం నియామకాలను కాలానుగుణంగా సిబ్బంది మరియు శిక్షణ విభాగం నిర్ణయించిన సాధారణ